ఈ ఆలయం మీదున్న 80 టన్నుల రాయి 1000 సంవత్సరాల క్రితం ఎలా పెట్టారో తెలుసా? తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఈ అద్భుతమైన ఆలయాన్ని చోళరాజు రాజరాజ చోళుడు క్రీస్తు శకం 1010లో నిర్మించాడు. ఈ ఆలయాన్ని బ్రహ్మదీశ్వర ఆలయం లేదా తంజావూర్ బిగ్ టెంపుల్ అని పిలుస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది మొత్తం గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. కాని ఆశ్చర్యం ఏమిటంటే తంజావూరు చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకు గ్రానైట్ రాయి లేదు. ఆ రాళ్లను దూర ప్రాంతాల నుండి తీసుకొచ్చి నిర్మించారు. ఇంకా గొప్ప విషయమేంటంటే ఆలయ గోపురం ఎత్తు సుమారు 216 అడుగులు. గోపురం పైభాగంలో ఉన్న ఒకే రాయి బరువు సుమారు 80 టన్నులు. ఆ కాలంలో క్రేన్లు లేకపోయినా ఒక 6 కిలోమీటర్ల పొడవైన ర్యాంప్ నిర్మించి ఆ రాయిని పైకి తీసుకెళ్లారని చెబుతారు. ఈ ఆలయంలోని నంది విగ్రహం కూడా చాలా పెద్దది. ఇది ఒకే రాయితో చెక్కబడింది. దాని బరువు సుమారు 25 టన్నులు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయ గోపురం మీడనేలపై పరదని చాలామంది చెబుతారు. ఇది ఆలయ నిర్మాణంలోని అద్భుతమైన శిల్పకళను చూపిస్తుంది. ఈ ఆలయం ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. 1000 సంవత్సరాలు గడిచినా ఈ ఆలయం ఇంకా అదే గొప్పతనంతో నిలుస్తోంది. ఇలాంటి అద్భుతాలను చూసినప్పుడు మన పూర్వీకుల జ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తుంది. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాం. 1. 2010లో ఈ ఆలయం నిర్మాణానికి 1000 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీనిని భారీగా జరుపుకున్నారు. ఇంతకాలం నిలిచిన ఆలయాలు ప్రపంచంలో చాలా అరుదు. 2. చాలామంది చెప్పే విషయమేమిటంటే ఈ ఆలయ గోపురం నీడ పూర్తిగా నేలపై పడదని అంటారు. ఇది ఆలయ నిర్మాణంలోని అద్భుతమైన ఇంజనీరింగ్ వల్ల అని చెబుతారు. 3. ఈ ఆలయంలో ఉన్న శివలింగం చాలా పెద్దది. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న అతి పెద్ద శివలింగాలలో ఒకటి. 4. చోళుల కళావైభవం. ఈ ఆలయంలో ఉన్న గోడ చిత్రాలు చోళ సామ్రాజ్యకాలంలోని పెయింటింగ్స్. ఇవి దాదాపు 1000 సంవత్సరాల పాతవి. 5. ఆలయం ముందు ఉన్న నంది విగ్రహం ఒకే రాయితో చెక్కబడింది. ఇది సుమారు 16 అడుగుల పొడవు ఉంటుంది. 6. ఆలయం లోపల కొన్ని చోట్ల చప్పట్లు కొడితే ప్రత్యేకమైన ప్రతిధ్వని వినిపిస్తుంది. ఇది ఆలయ నిర్మాణంలో ఉన్న శాస్త్రాన్ని చూపిస్తుంది. ఇలాంటి అద్భుతాలను చూసినప్పుడు మన పూర్వీకుల జ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తుంది. తంజావూర్ బిగ్ టెంపుల్ గురించి మరో ఆసక్తికరమైన విషయం. కొంతమంది చెప్తున్న ఒక నమ్మకం ఏమిటంటే ఈ ఆలయాన్ని రాజరాజ చోళ మొదటి ఎంతో భక్తితో నిర్మించాడు. అందుకే ఇది చాలా పవిత్రమైన స్థలమని భావిస్తారు. అందువల్ల ఒక సెంటిమెంట్ ఇలా ప్రచారమైంది. ఈ ఆలయానికి ముఖ్యమైన రాజకీయ నాయకులు లేదా రాజులు దర్శనానికి వస్తే వారి పదవి ఎక్కువ కాలం ఉండదని కొందరు నమ్ముతారు. ఈ కారణంగా చాలామంది రాజకీయ నాయకులు అక్కడికి వెళ్లడానికి సంకోచిస్తారని అంటారు. మన పూర్వీకులు నిర్మించిన ఈ అద్భుతం ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. మీకు ఈ ఆలయం గురించి తెలిసిన ఇంకేదైనా ఆసక్తికరమైన విషయం ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.